వాస్తవాలు వివరాలన్నీ కూడా మీకు అందిస్తూ ఉన్నాం. ఈ 2 బుక్స్ కూడా మీ అందరికీ ఇచ్చాం, దయచేసి చదవండి. మీరు ప్రజెంటేషన్ అయిన తర్వాత ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా ఐ విల్ క్లారిఫై. మీ అందరికీ ఒక నోట్బుక్ పెన్ను కూడా ఇచ్చాం, నోట్ చేసుకోండి. లాస్ట్లో ఐ విల్ ఆన్సర్ ఆల్ యువర్ క్వశ్చన్స్ అండ్ డౌట్స్. యా ప్లీజ్. నేను కూడా ఈరోజు రాజకీయ విమర్శలు చేయట్లేదు, ఓన్లీ వాస్తవాలు చెప్పే ప్రయత్నమే చేస్తున్నా. పొలిటికల్గా చాలా వేదికలు ఉన్నాయి, మాట్లాడతాం, కానీ టుడే I will try to explain the brief facts on కాళేశ్వరం. ముందుగా అసలు కాళేశ్వరం అంటే ఏంటి? పదే పదే రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం కుప్పగూలిపోయింది అని ఒక స్టాండర్డ్ డైలాగ్ కొడుతూ వస్తూ ఉన్నాడు. వాస్తవానికి కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌస్లు, 203 కిలోమీటర్ల టనెల్లు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాలు, 98 కిలోమీటర్ల ప్రెషర్ మెయిను, 141 టీఎంసీల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్లు, 530 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోసేటువంటి వ్యవస్థ, 240 టీఎంసీల నీటి వినియోగం. ఇది మొత్తం కాళేశ్వరం యొక్క సమాహారం. ఈ మొత్తంలో ఆ 3 బ్యారేజీల్లో ఒక బ్యారేజీలో 2 పిల్లర్లు మాత్రమే కుంగాయి. అంటే మీకు 15 రిజర్వాయర్లు ఇంటాక్ట్ ఉన్నాయి, 19 సబ్స్టేషన్లు ఇంటాక్ట్ ఉన్నాయి, 21 పంప్ హౌస్లు ఇంటాక్ట్ ఉన్నాయి, 203 కిలోమీటర్ల టనల్ ఇంటాక్ట్ ఉంది, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ ఇంటాక్ట్ ఉంది, 98 కిలోమీటర్ల ప్రెషర్ మెయిన్ ఇంటాక్ట్ ఉంది, 141 టీఎంసీల రిజర్వాయర్లు ఇంటాక్ట్ ఉన్నాయి, ఈ లిఫ్ట్ సిస్టమ్ ఇంటాక్ట్ ఉన్నది. ఆ 3 బ్యారేజీల్లో ఒక బ్యారేజ్ మేడిగడ్డ, దాంట్లో 85 పియర్స్ ఉన్నాయి. రెండవ బ్యారేజ్ సుందిల్ల, అందులో 74 పియర్స్ ఉంటాయి. మూడవ బ్యారేజ్ అన్నారం, అందులో 64 పియర్స్ ఉన్నాయి. సో అన్నారంలో ఉన్న 64 పియర్సు బ్యారేజ్ ఇంటాక్ట్, సుందిల్లలో ఉన్న 74 పియర్సు బ్యారేజు ఇంటాక్ట్. మేడిగడ్డ బ్యారేజీలో 85 పియర్స్లో 2 పియర్స్ మాత్రమే కుంగినాయి. అంటే కాళేశ్వరంలో ఉండే ఇన్ని కాంపోనెంట్లలో ఒక బ్యారేజ్ మేడిగడ్డ, ఆ మేడిగడ్డలో 85 పియర్స్లో 2 పియర్స్ మాత్రమే కుంగినాయి. దానికి మొత్తం కాళేశ్వరమే కుప్పగూలింది అనేటువంటి ఒక దుష్ప్రచారాన్ని చేసేటువంటి ప్రయత్నం గత కొంతకాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. అంటే ఈ 100 కాంపోనెంట్స్ అన్నీ కూడా ఇంటాక్ట్ ఉన్నాయి, అన్ని పియర్స్ మిగతా బ్యారేజీల్లో ఇంటాక్ట్ ఉన్నాయి. అండ్ కాళేశ్వరంలో బ్లాక్ వైజ్ కట్టాం మనం. జనరల్గా ఏదైనా ఒక బ్రిడ్జ్ కానీ ఏదైనా ఉంటే ఒక పియర్ పోతే మొత్తం బ్రిడ్జ్ పోవాల్సి వస్తుంది. కానీ ఇలా మేడిగడ్డలో దేర్ ఆర్ 7 బ్లాక్స్. సో ఒక్కొక్క బ్లాక్లో కొన్ని పియర్స్ ఉంటాయి, ఓవరాల్గా 85 పియర్స్ ఉన్నాయి. ఏదైనా రిస్టోరేజ్ చేయాలంటే ఒక బ్లాక్ను రిస్టోర్ చేస్తే మొత్తం బ్యారేజ్ ఇంటాక్ట్ ఉంటుంది. ఈ విషయం నేను చెప్పడం లేదు, ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో కూడా చెప్పారు, అది కూడా నేను ముందు మీకు చూపించేస్తాను. సో నెక్స్ట్. అయితే ఈ మధ్యకాలంలో మీరు చూస్తే ఇది మొత్తం కాళేశ్వరం యొక్క సమగ్ర స్వరూపం. ఏం బాబు ఇది రావట్లేదు, ఇది వస్తుందా బాబు? సో మీరు గమనిస్తే లేదు, బ్యాక్ పైన వస్తుంది కానీ దీని మీద రావట్లేదు. పర్లేదు, నేను ఐ విల్ ఎక్స్ప్లెయిన్ హియర్. మీరు గమనిస్తే ఇందులో యాక్చువల్గా తమ్మిడిహట్టి ఆ పైన, దిస్ ఈజ్ తమ్మిడిహట్టి. ఈ తమ్మిడిహట్టి దగ్గర నీళ్లు లేకపోతే మనం తమ్మిడిహట్టి ఈ సోర్స్ నుంచి ఇక్కడ ఎల్లంపల్లికి నీళ్ళు తెచ్చుకునే ప్రొవిజన్ ఉండేది. తమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి నీళ్లు అవకాశం లేదు కనుక, నీళ్లు తక్కువ ఉన్నాయి కనుక తమ్మిడిహట్టి నుంచి మనము మేడిగడ్డకు రావడం జరిగింది. దిస్ ఈజ్ మేడిగడ్డ, దిస్ ఈజ్ అన్నారం, దెన్ దిస్ ఈజ్ సుందిల్ల. సుందిల్ల నుంచి
మనం ఎల్లంపల్లికి తెచ్చుకుంటాం. మారింది ఓన్లీ ఒకటే సిస్టమ్. తమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి నీళ్ళు వచ్చే బదులు మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి నీళ్లు తెచ్చాం. మారింది ఒకటే. ఇది మిగతాదంతా కూడా ఆల్రెడీ ఇంటాక్ట్ ఉన్నటువంటి సిస్టమే. ఇది కూడా ఎందుకు మార్చాము అనేది నేను ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే దానికంటే ముందు నేను చెప్పాల్సింది ఏంటంటే కాళేశ్వరం యొక్క గొప్పతనం ఏంటంటే కాళేశ్వరంకు దేర్ ఆర్ 3 సోర్సెస్. ప్రతిసారి మేడిగడ్డ నుంచే మనము నీళ్లు తీసుకురావాల్సిన అవసరం లేదు. పైన ఎస్ఆర్ఎస్పిలో బ్రహ్మాండమైనటువంటి వరద వస్తే ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టుకు నీళ్ళు వస్తే ఎస్ఆర్ఎస్పి నుంచి మిడ్ మానేరుకు డైరెక్ట్గా నీళ్లు తెచ్చుకుంటాం. మిడ్ మానేరుకు ఎస్ఆర్ఎస్పి నుంచే నీళ్ళు వస్తాయి. ఎస్ఆర్ఎస్పి నుంచి 2 రకాలుగా నీళ్ళు వస్తాయి మిడ్ మానేరుకు. ఒకటి వరద కాలువ ఉంది, రెండోది నార్మల్ ఎస్ఆర్ఎస్పి కెనాల్ ఉంది. సో గోదావరిలో మంచి వర్షాలు పడి ఎస్ఆర్ఎస్పి నిండితే గ్రావిటీ ద్వారా ఎస్ఆర్ఎస్పి నుంచి మనం మిడ్ మానేరుకు నీళ్లు తెచ్చుకోవడం జరుగుతుంది. సో మిడ్ మానేరుకు నీళ్ళు వచ్చినప్పుడు ఏమైందంటే వీ విల్ ఆపరేట్ మోటార్స్ ఓన్లీ ఫ్రమ్ మిడ్ మానేర్. మన పంపింగ్ స్టేషన్స్ మిడ్ మానేర్ నుంచి వాడి అన్నపూర్ణ రిజర్వాయరు, రంగనాయక సాగర్ రిజర్వాయరు, తర్వాత మన మల్లన్న సాగర్, తర్వాత కింద కొండపోచమ్మ సాగర్, ఇవన్నీ కూడా మనం ఆపరేట్ చేస్తాం. ఇది మల్లన్న సాగర్, ఇది రంగనాయక సాగర్, ఇది అన్నపూర్ణ, దెన్ దిస్ ఈజ్ మిడ్ మానేర్. ఇగో ఎస్ఆర్ఎస్పి నుంచి 2 సిస్టమ్స్ ఉన్నాయి. ఇది వరద కాలువ ద్వారా నీళ్ళు వస్తాయి, 2 ఎస్ఆర్ఎస్పి కెనాల్ ద్వారా కూడా నీళ్ళు వస్తాయి. సో మనకు ఎప్పుడన్నా గోదావరిలో మంచి వరద వచ్చినప్పుడు, మంచి వర్షాలు వచ్చినప్పుడు మనము ఈ మేడిగడ్డ ఆపరేట్ చేయము, ఎల్లంపల్లి కూడా ఆపరేట్ చేయము. డైరెక్టు ఎస్ఆర్ఎస్పి నుంచే మిడ్ మానేరుకు గ్రావిటీ ద్వారా నీళ్ళు వస్తే ఇక్కడి నుంచి మాత్రమే పంపింగ్ సిస్టమ్ను ఆపరేట్ చేసుకునే